హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మీషోలో ఒక డ్రెస్ ఒక శారీ తీసుకున్నా. అది ఎలా ఉందో చెప్పండి. రేపు నా బర్త్డే ఉంది, దానికోసం వేసుకుంటానని తీసుకున్నా. చూడండి ఎలా ఉందో. ఫస్ట్ డ్రెస్ చూపెడతా. ఇది డ్రెస్ బాగుందా? ఇక్కడ చెమ్కి వచ్చింది. ఇట్లా కుచ్చులు ఇచ్చారు. ఇదంతా పెయింట్, వైట్ పెయింట్తో డాట్స్ వేశారు. కింద ఇలా ఇచ్చారు. ఈ కిందది ఇంకొంచెం పొడిగిచ్చారు, కానీ నేను షార్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకంటే పొడగైపోయింది, నిండిపోయింది నైట్ ఇలాగా. కాబట్టి దీన్ని నేను ఆల్టరేట్ చేసుకున్నా. ఇలా ఉంది టాప్. 3/4 హ్యాండ్స్ కంటే ఎక్కువ, 3/4 కంటే ఎక్కువ. చూడండి బాగుందా? ఈ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లా వచ్చింది డ్రెస్. ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు శారీ చూద్దాం. శారీ వచ్చేసి ఇది. రెడ్ కలర్ తీసుకున్నా. నేను చాలా రోజుల తర్వాత రెడ్ కలర్ మళ్ళీ తీసుకున్నా. ఒకటి అది పాడైంది, నాకు ఒకటి ఉండే రెడ్ కలర్, అది పాడైంది. ఇలా తీసుకున్నా. మీషోలో జార్జెట్ ఇది, లవ్ సింబల్స్తో. ఇదేంది మన ఉలన్, ఇది థ్రెడ్ వర్కే, లవ్ సింబల్, పెయింట్ కాదు, థ్రెడ్ వర్కే. నేను పెయింట్ అని తీసుకున్నా, కానీ పర్లేదులే బాగానే ఉంది కదా అని ఉంచుకున్నా. ఇలా ఉంది శారీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. 5 మీటర్స్ వచ్చింది. దానికి సపరేట్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి సపరేట్ పళ్ళు అంటూ ఏం లేదు, మొత్తం ఇదే సీక్వెన్స్తో ఇచ్చారు. లుక్ మాత్రం ఇలా ఉంటుంది. ఎలా ఉందో చెప్పండి. దీని బ్లౌజ్ మాత్రం నేనే స్టిచ్ చేసుకున్నా. ఇలా స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేశాను. ఇలా హ్యాండ్స్ పెట్టుకున్నా, కొంచెం పొడుగ్గా పెట్టి ఇలా పెట్టేసిన హ్యాండ్స్. వెనకాల చిన్నగా ఇలా పెట్టేసి ఇక్కడ బటన్ పెట్టాను. అసలు దీనికి పైపింగ్ వేసుకుంటా అనుకున్నా, కానీ కొంచెం టైం లేకుండే పైపింగ్ వేలే. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టాను. ఇది బ్లౌజ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు మాత్రం భలే నచ్చింది. రేపు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ శారీ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పండి. మర్చిపోకండి, బ్లెస్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్ ఎవ్రీవన్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబింగ్. బాయ్ ఎవ్రీవన్.